పడ్డాక ఎందుకు అమలు చేస్తున్నారో దానికి జవాబు చెప్పాలి. ఇప్పుడు 2026లో పార్లమెంట్లో బిల్లు పెట్టావు. ఏ బిల్ అది? ఏ బిల్లు పెట్టావు? డిలిమిటేషన్ బిల్లుకు దానికి ఏమి సంబంధం ఉన్నది? ఇంకా ఇతరత్ర బిల్లులు పెట్టారు అంటే మొత్తం 3 బిల్లులు పెట్టారు. ఆ 3 బిల్లుకును మహిళా బిల్లుకు ఏమి సంబంధం లేదు. ఇష్టం వచ్చినట్టు దేశ ప్రధానమంత్రి ఈ దేశ ప్రజలతో అబద్ధాలు ఆడతారా? ఈ దేశ మహిళలతో అబద్ధం ఆడతాడా? దేశ ప్రధానమంత్రివి, ఈ దేశ ప్రజలు గౌరవించాలి. నువ్వు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే నేను అబద్ధం ఆడను, ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం నీతి నిజాయితీగా పనిచేస్తాని ప్రమాణ స్వీకారం చేస్తావు. భగవద్గీత మీద ప్రమాణం చేశావు, రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు. ప్రమాణం చేసి కూడా నువ్వు అబద్ధం ఆడుతున్నట్టు ఏంటి? ఈ దేశ ప్రజలను ఈ దేశ మహిళలను మోసం చేస్తున్నట్టే కదా నువ్వు. నోట్లకి వెళ్తే అబద్ధం ఆడతాడు. ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరన్నా ముఖ్యమంత్రులు కూడా ఏదైనా తప్పులు చేస్తే సరి చేసేటువంటి హక్కు అధికారం ప్రధానమంత్రికి ఉంటుంది. మరి అలాంటి ప్రధానమంత్రి ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నాడు, దేశ ప్రజలతో అబద్ధాలు ఆడుతున్నాడు, మహిళలను మోసం చేస్తున్నాడు అంటే అలాంటి ప్రధానమంత్రిని ఈ దేశ ప్రజలు క్షమిస్తారని అంటున్నా. ఇది కరెక్ట్ కాదు కదా. ఇయల్లో వాస్తవానికి డిలిమిటేషన్ చేస్తున్నావు. దేని ప్రకారం చేస్తున్నావు? ఇందిరాగాంధీ అమ్మ ఆనాడు ప్రధానమంత్రి 71లో కుటుంబ నియంత్రణ పెట్టారు. దాన్ని నార్త్ ఇండియా వాళ్ళు అమలు చేయలేదు, దాన్ని సౌత్ ఇండియా వాళ్ళు అమలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు అమలు చేశారు కుటుంబ నియంత్రణ. అమలు చేశారు కాబట్టి ఏం చేసేది ఇందిరాగాంధీ అమ్మ 76లో ఏం చేసేది? ఇంకా 25 సంవత్సరాల దాకా డిలిమిటేషన్ లేదు, సీట్లు పెంపు లేదు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు కుటుంబ నియంత్రణ అమలు చేశారు, వాళ్ళకు నష్టం జరుగుతుంది, అక్కడ జనాభా పెరగలేదు. ఇక్కడ నార్త్ ఇండియా వాళ్ళు అమలు చేయలేదు కాబట్టి వీళ్ళకు న్యాయం జరుగుతుంది, వాళ్ళకు నష్టం జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేసి మరి 1976లో మరి డిలిమిటేషన్ చెయ్యలేదు. పార్లమెంట్లో బిల్లు పెట్టి ఇది కుదరదు, వద్దు అని చెప్పారు. 76 తర్వాత 25 సంవత్సరాల తర్వాత వాజ్పేయి గారు వచ్చారు 2021లో. మీ బీజేపీ ప్రధానమంత్రి కదా వాజ్పేయి గారు. ఆయన అప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాస్తవమే ఇందిరాగాంధీ అమ్మ గారు వాస్తవమే ఈరోజు కుటుంబ నియమాలు అంటే కుటుంబంలో మీది ఏదైతే ఉందో ఈ కుటుంబానికి సంబంధించినటువంటి మేము చట్టం చేశాం 71లో, దాన్ని నార్త్ ఇండియా వాళ్ళు అమలు చేయలేదు, దక్షిణాది వాళ్ళు అమలు చేశారు. కాబట్టి అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఏమిచ్చాది? మీరు సీట్లు సర్దుబాటు చేసుకోవచ్చు, ఒకవేళ జనాభా పెరిగి ఉంటే మీ రాష్ట్రాలలో ఎక్కడన్నా సీట్లు పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, మీరు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చాది. అసెంబ్లీ సీట్లు కానీ పార్లమెంటు సీట్లు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరో ఆనాటి ప్రధానమంత్రి. ఎందుకంటే నేను ఇప్పుడే మేము డిలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. అని చెప్పి ఆనాడు ప్రధానమంత్రి వాజ్పేయి గారు 2001లో డిలిమిటేషన్ చేయలేదు. ఇంకా 25 సంవత్సరాలు టైం పెట్టాడు. అంటే ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది, ఇది 2026. 2001లో చెప్పాడు డిలిమిటేషన్ చెయ్యము, వాస్తవం. దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు ఈ కుటుంబ నియమము అమలు చేశారు.
కాబట్టి మేము నార్త్ ఇండియా వాళ్ళు అమలు చేయలేదు కాబట్టి నష్టం జరుగుతుంది, డిలిమిటేషన్ చెయ్యము, మీ రాష్ట్రాలలో ఏదన్నా సీట్లు సర్దుబాటు ఉంటే చేసుకోండి అని చెప్పి ఆనాడు మరి వాజ్పేయి గారు కూడా చెప్పారు. మరి ఈరోజు ఏం చేస్తున్నాడు వాజ్పేయి గారు చెప్పిన మాటను వింటుండా నరేంద్ర మోడీ గారు? ఆనాడు ఇందిరాగాంధమ్మ ఈ దేశ ప్రధానమంత్రి, ఆనాడు వాజ్పేయి గారు ఈ దేశ ప్రధానమంత్రి గారు. ఈ దేశ ప్రధానమంత్రులు చెప్తే కూడా వినటువంటి పరిస్థితిలో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మరి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఎవరు పెట్టారు? ఇందిరాగాంధీ పెట్టాది. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది 71లో పెట్టాది, 1971లో. అది మనం అమలు చేసాం దక్షిణాది రాష్ట్రాలు. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేయొద్దని ఆనాడే డిలిమిటేషన్ చేయకుండా ఆపింది. ఇంకా 25 ఏళ్ళ దాకా డిలిమిటేషన్ చేయకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నది ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధమ్మ. అదేవిధంగా 2001లో వాజ్పేయి గారు కూడా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు అమలు చేశారు, నార్త్ ఇండియా వాళ్ళు అమలు చేయలేదు, కాబట్టి వీళ్ళకు నష్టం జరుగుతుంది అని చెప్పి ఇంకా 25 ఏళ్ళు నేను చేయవద్దు అని చెప్పి మరి ఆయన తీర్మానం చేయడం జరిగింది వాజ్పేయి గారు, ఆనాటి ప్రధానమంత్రి. మరి దాన్ని 25 సంవత్సరాలు అంటే ఇప్పుడు 2026 25 సంవత్సరాలు అయింది. ఇప్పుడేంటి? దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ను అమలు చేశారు, నార్త్ ఇండియా వాళ్ళు అమలు చేయలేదు. నార్త్ ఇండియా వాళ్ళు జనాభా ఉంది కదా, మరి ఇక్కడ జనాభా తక్కువ ఉన్నదని నువ్వు కరెక్ట్గా దేశవ్యాప్తంగా ఒకే విధంగా న్యాయం చేయాలి కదా డిలిమిటేషన్ చేస్తే. మరి దాన్ని చెయ్యకుండా ఈ దేశ ప్రజలను నమ్మించి మోసం చేసి దక్షిణాది రాష్ట్రాలకు మోసం చెయ్యాలి అని చెప్పే ఆలోచన ఈ దేశ ప్రధానమంత్రికి ఉన్నది. అసలు విషయం ఇది చెప్పకుండా ఎందుకు మోసం చేస్తున్నామని మేము అడుగుతున్నాం. ఆ డిలిమిటేషన్ బిల్లును పెట్టావు కదా, ఇంకా 2 బిల్లు వేరే పెడుతున్నావు కదా, మరి ఈ 3 బిల్లులు మహిళా రిజర్వేషన్ సంబంధమే లేదు. మొన్న పెట్టిన బిల్లు, ఈ 3 బిల్లులు సంబంధమే లేదు. కానీ ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది, ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నారని ఎంత దుర్మార్గపైన అబద్ధాలు ఆడుతున్నాడు ఈ దేశ ప్రధానమంత్రి. మళ్ళీ ఏమన్నంటే మేము రాముని వారసులం, మేము రాముణ్ణి కొలుస్తాం అని చెప్తారు. అంటే మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అబద్ధాలు మోసాలు చేస్తున్నారంటే ఇక మీ రాముడి పరిస్థితి కూడా గంతేనా? మరి అది చెప్పండి. ఎంత మోసం చేస్తున్నారే దేశ ప్రజలను, చివరకు మహిళలు కూడా మోసం చేస్తున్నావు. ఇది కరెక్టేనా అని అంటున్నాం. వాస్తవాలు మాట్లాడుకోవాలి. మొన్నటి బిల్లుకు మహిళ బిల్లుకి ఏమైనా సంబంధం ఉందా? మీకు దమ్ముంటే 2023లో 33% మహిళా బిల్లు పాస్ అయిన, అంటే మహిళా బిల్లు పార్లమెంట్లో చట్టమైన తర్వాత, రాజ్యసభలో చట్టమైన తర్వాత, రాష్ట్రపతి ఆమోదించిన వెంటనే అమలు చేయాలి. రిజర్వేషన్లు ఇవ్వాలి వాళ్ళకు, ఇవ్వలేదే. ఇప్పుడు ఎంత నష్టం జరిగింది? మొత్తం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఎలక్షన్లు జరిగాయి. హర్యానాలో జరిగింది, రాజస్థాన్లో జరిగాయి, అదేవిధంగా ఇది బీహార్లో జరిగాయి, కేరళలో జరిగాయి.